నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను మాధురి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం భువనగిరి పార్లమెంటుపై కాంగ్రెస్ ఫోకస్ కాసేపట్లో రాజగోపాల్ రెడ్డి నివాసంలో సీఎం సమీక్ష ప్రచారంపై దూకుడు పెంచిన బీజేపీ ఈ నెల 20 తర్వాత జాతీయ నేతల పర్యటనలు నువ్వు సీఎం వా చెడ్డీ గ్యాంగ్ లీడర్ వా రేవంత్ పై హరీష్ రావు ఫైర్ పల్నాడులో జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర మధ్యాహ్నం పిడుగురాళ్లలో బహిరంగ సభ కవిత పిటిషన్పై విచారణ వాయిదా ఈ నెల 26కు వాయిదా వేసిన కోర్టు తమిళ సంస్కృతికి డీఎంకే వ్యతిరేకం తమిళనాడులో బీజేపీ చరిత్ర సృష్టించబోతున్న మోదీ రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను సీబీఐ ప్రశ్నించడంపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. సీబీఐ రిప్లై తమకు అందలేదని కోర్టుకు తెలిపారు కవిత తరపు లాయర్. శనివారమే కవితను ప్రశ్నించినట్టు సీబీఐ కోర్టుకు తెలిపింది. కవితను ప్రశ్నించే అంశంపై ఎలాంటి రిప్లై ఫైల్ చేయడం లేదని కోర్టుకు తెలిపింది సీబీఐ. భవిష్యత్తులో జరిగే విచారణకు సంబంధించి ముందస్తుగా అనుమతి తీసుకోవాలని జడ్జి ఆదేశించారు. సీబీఐ రిప్లై ఇవ్వకపోవడంపై వాదనలు వినిపిస్తామని కవిత తరపు న్యాయవాది కోరగా తదుపరి విచారణ ఈ నెల 26కు వాయిదా వేసింది రౌస్ అవెన్యూ కోర్టు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను సీబీఐ ప్రశ్నించడంపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. సీబీఐ రిప్లై తమకు అందలేదని కోర్టుకు తెలిపారు కవిత తరపు లాయర్. శనివారమే కవితను ప్రశ్నించినట్టు సీబీఐ కోర్టుకు తెలిపింది. అయితే కవితను ప్రశ్నించే అంశంపై ఎలాంటి రిప్లై ఫైల్ చేయడం లేదని కోర్టుకు తెలిపింది సీబీఐ. భవిష్యత్తులో జరిగే విచారణకు సంబంధించి ముందస్తుగా అనుమతి తీసుకోవాలని జడ్జి ఆదేశించారు. సీబీఐ రిప్లై ఇవ్వకపోవడంపై వాదనలు వినిపిస్తామని కవిత తరపు న్యాయవాది కోరగా తదుపరి విచారణ ఈ నెల 26కు వాయిదా వేసింది రౌస్ అవెన్యూ కోర్టు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లపై కేసు నమోదైంది. చిలకలపూడి పీఎస్లో ఐపీసీ 188, 143, 427 సెక్షన్ల కింద కేసు నమోదైంది. నిన్న బందరులో ఎస్ఐ చాణక్యపై పేర్ని నాని అనుచరుల దౌర్జన్యానికి దిగారు. పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్, ఫర్నిచర్ ధ్వంసం చేశారు ముగ్గురు కార్పొరేటర్లు. ముగ్గురు కార్పొరేటర్లపై చిలకలపూడి పీఎస్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ముగ్గురు కార్పొరేటర్లపై కేసు నమోదైంది. ఇదే అంశంపై మరింత సమాచారం రిపోర్టర్ సంతోష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సంతోష్.
మాధురి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కార్పొరేటర్లపై అయితే కనుక కేసు నమోదు చేయడం కూడా జరిగింది. ఏదైతే గత 2 రోజుల క్రితం పోలీస్ స్టేషన్ ఎదుట, బందర్ తాలూకా పోలీస్ స్టేషన్ ఎదుట పేర్ని నాని చేసినటువంటి నిరసనలో భాగంగా ఏదైతే పోలీస్ స్టేషన్ లో ఈ కెమెరాతో పాటు ఫర్నిచర్ ధ్వంసం అవడం కూడా జరిగింది. దీంతో పాటు ఏదైతే 144 సెక్షన్ సైతం కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో వాటిని అతిక్రమించినందుకు కూడా ఇటు పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి సెంట్రీ కానిస్టేబుల్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా ఇటు పోలీసులు కేసు నమోదు చేయడం కూడా జరిగింది. దీంతో ఏదైతే ఐపీసీ సెక్షన్ 188 తో పాటు 143 కేసును అయితే కనుక నమోదు చేయడం కూడా జరిగింది. అయితే స్థాయిలో కార్పొరేటర్లతో పాటు పేర్ని నానిపై సైతం కూడా ఈ యొక్క కేసులు నమోదు చేయడం కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలో ఇటు టీడీపీ వైసీపీ మధ్య అయితే కనుక ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో ఇటు టీడీపీకి కొమ్ము కాల్చినటువంటి పోలీసులపై అయితే కనుక నిరసన తెలియజేసినటువంటి పేర్ని నానిపై ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక కేసు నమోదు చేయడం కూడా జరిగింది. మాధురి. రైట్, థ్యాంక్ యూ సంతోష్. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లాలో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు నిరసన తెగదేలింది. రామగుండంలోని జీడీకే 1 ఎంక్లైన్ బొగ్గు గనిలో ప్రచారానికి వెళ్లిన ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీఆర్ఎస్ నేతలను మహిళలు అడ్డుకున్నారు. ఎవరికి తెచ్చిర్రు ఉద్యోగాలు, ఎందుకు ఇచ్చిర్రు, నువ్వు ఎట్లా వచ్చినావు? మరి ఎలక్షన్ ముందు మాట్లాడలేదు. ఫోటో తర్వాత ఇక ఈశ్వర్ బంధువులను గని లోపలికి దించకుండా పైన విధులు అప్పగించడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీ రూంలో కూర్చున్న నాయకులకు తమ సమస్యలు ఎలా తెలుస్తాయంటూ ఈశ్వర్ను మహిళలు ప్రశ్నించారు. వర్క్షాప్ నుంచి మహిళా కార్మికులను మూకుమ్మడిగా బదిలీ చేసినా ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. ఎవరికి తెచ్చిర్రు ఉద్యోగాలు, ఎందుకు ఇచ్చిర్రు, నువ్వు ఎట్లా వచ్చినావు? మాట్లాడుతున్నారు. అమ్మాయిలు ఎంత సుందరవందరూ మాట్లాడుతున్నారు. మనోభావాలు దెబ్బతింటున్నాయి. మాకు ఇక్కడ అమ్మాయిల మనోభావాలు దెబ్బతింటున్నాయి. దానికి సంబంధించి ఎంతెంత మంది కళ్ళు తిరిగి పడిపోతున్నారు. ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్ దూకుడు పెంచారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టి రాష్ట్రం చుట్టేస్తున్నారు. ఉదయం ముఖాముఖి, మధ్యాహ్నం బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారమే లక్ష్యంగా జగన్ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. మేమంతా సిద్ధం యాత్ర ఇవాళ 12వ రోజు గంటావారిపాలెం వద్ద నుంచి ప్రారంభించారు.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూకుడు పెంచాయి. తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాల్లో విజయం సాధిస్తామని కమలనాథులు చెబుతున్నారు. అందుకోసం పకడ్బందీగా ప్రచారం వ్యూహాన్ని రూపొందించారు. ప్రచార ఇన్ఛార్జీలుగా పార్లమెంటు ప్రభారీలను రాష్ట్ర కమిటీ నియమించింది. ఆర్భాటంగా ప్రకటించిన పార్లమెంటు ప్రభారీలు, కన్వీనర్లతో పాటు పార్టీ ముఖ్య నేతలు ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు. పార్లమెంట్ ఎన్నికలు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలన్నా, మోడీ మూడోసారి ప్రధాని కావాలన్నా ఈ ఎలక్షన్ ఎంతో కీలకం. అందుకే ప్రజల్లో ఇతర పార్టీలపై ఉన్న వ్యతిరేకతను వెంటనే క్యాష్ చేసుకోవాలనుకుంది. ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తొద్దని, ఇబ్బంది ఎదురైనా సమన్వయం కోసం ఇన్ఛార్జీలు, ప్రభారీలను నియమించింది. అయినా సమస్యలు సద్గుమణగకపోగా మరింత పెరుగుతున్నాయి. పాత కొత్త నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో శ్రేణులు ఉత్సాహంగా పార్టీ యాక్టివిటీలో పాల్గొనలేని పరిస్థితి ఏర్పడింది. ఆయా పార్లమెంటు సెగ్మెంట్లలో అభ్యర్థులు తప్పితే ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు చెప్పుకోదగినన్ని కార్యక్రమాలు పార్టీ శ్రేణులు చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలున్నాయి. ప్రతి లోక్సభ స్థానానికి పార్టీ ఒక్కో కీలక నేతను ఇన్ఛార్జిగా నియమించింది. అలాగే 17 స్థానాలకు 17 మంది ప్రభారీలను నియమించింది. కాగా కీలక బాధ్యతలు ఇన్ఛార్జీలపై ఉంది. నియమించిన కొత్తలో కాస్త హడావుడి చేసిన నేతలు ఆ తర్వాత కాస్త సైలెంట్ అయ్యారనే టాక్ వినిపిస్తుంది. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఈటెల రాజేందర్కు పార్లమెంట్ ఇన్ఛార్జితో పాటు ఇతర ముఖ్య నేతలు ఎవరూ సహకరించడం లేదు. ఈటెల రాజేందర్ మల్కాజ్గిరిలో ఒంటరి పోరు చేస్తున్నారు. స్థానిక నాయకులు కూడా ప్రచారంలో అంతంత మాత్రంగానే పాల్గొంటున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిస్థితి మరీ ఘోరంగా మారింది. అభ్యర్థికి నేతలెవరూ సపోర్ట్ చేయడం లేదు. దీంతో పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పటేల్ రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే రాజాసింగ్తో ఆయన చర్చించారు. మాధవి లతకు సపోర్టు చేయాలని కోరినట్లు సమాచారం. హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి విషయంలో రాజాసింగ్ ఆది నుంచి అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అభయ్ పటేల్ రాజాసింగ్తో భేటీ అయినట్లు తెలుస్తోంది. బీజేపీలోకి కొత్తగా వచ్చి పార్లమెంటు టికెట్లు దక్కించుకున్న అభ్యర్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జహీరాబాద్ నుంచి పోటీ చేస్తున్న బీబీ పాటిల్, నాగర్ కర్నూలు నుంచి పోటీ చేస్తున్న భరత్, నల్గొండ నుంచి పోటీ చేస్తున్న సైదిరెడ్డి, ఆదిలాబాద్ నుంచి పోటీ చేస్తున్న నాగేష్, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, వరంగల్ నుంచి ఆరూరి రమేష్ వీళ్ళందరూ ఇతర పార్టీల నుంచి చివరి నిమిషంలో వచ్చి సీటు దక్కించుకున్నవారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వీరికి పాత బీజేపీ క్యాడర్ నుంచి ఎలాంటి సహకారం అందడం లేదంటున్నారు. బీజేపీలో ఎప్పటి నుంచో పాతుకుపోయిన జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు ప్రభారీలు, కన్వీనర్లు సహాయ నిరాకరణ చేస్తున్నట్టు అభ్యర్థులు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు. పార్టీ అధిష్టానం నేరుగా జోక్యం చేసుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. అందుకోసం అభ్యర్థితో పాటు పార్టీ సీనియర్ నేతలతో సమన్వయకర్తల సమావేశాలు పార్లమెంట్ పరిధిలో నిర్వహిస్తోంది. ఇతర పార్లమెంట్ సెగ్మెంట్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అలాంటి సెగ్మెంట్లపై ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పటేల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికైనా ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలు అభ్యర్థులకు సహకరిస్తారా, ప్రచారంలో పాల్గొంటారా లేదా అనేది వేచి చూడాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.